హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకోసం మరొక మంచి కార్ రివ్యూతో వచ్చేసాను. అదే చాలామంది ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి న్యూ 2026 టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ అనమాట. మీ లైఫ్లో ఒక ఫస్ట్ కార్ కొందామని చూస్తూ, అలాగే ఫ్యామిలీ కోసం విలేజ్ రోడ్స్కి, సిటీ రోడ్స్కి, అలాగే 5 స్టార్ సేఫ్టీ తోటి ఒక మంచి మైక్రో ఎస్యూవీ కార్ కొనాలని చూసినట్లయితే టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్ మీకు కరెక్ట్గా సూట్ అవుతుందా లేదని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. టాటా కంపెనీ ఈ సెగ్మెంట్లో మిగిలిన కార్స్ మొత్తానికి కూడా పంచ్ ఇచ్చే విధంగా 5.59 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వేరియంట్ అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ అనమాట. ఇది మనకి టాప్ అండ్ వేరియంట్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఈ టాప్ మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి చూసినట్లయితే ఇది 10,88,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే లభిస్తుంది అనమాట. నేను ఈ వీడియోని ఒంగోలులోని వరలక్ష్మి టాటా మోటార్స్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ తో పాటు అడ్రస్ కూడా ఉంటుంది. ఇంకా చాలా ప్రైస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. క్లియర్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయితే తెలుసుకోగలరు. ఫస్ట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ అలాగే ఇంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 1199cc 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 88 PS పవర్ ని అలాగే 115 Nm ఆఫ్ టార్క్ మీద ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇక గేర్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క పర్ఫార్మెన్స్ తోటి మీరు డైలీ సిటీ రైడ్స్ అలాగే డే టు డే యూసేజ్ లో ఉండేటువంటి ఆ లాంగ్ రైడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మైక్రో ఎస్యూవీ నుంచి అయితే మీరు పొందొచ్చు. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ పంచ్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రివైవ్ చేశారనమాట. ఇదివరకు కాస్త మస్కులర్ గా ఉండేది, ఇప్పుడు చాలా మంచి డిజైన్ ఒక ఎస్యూవీకి ఉండాల్సినటువంటి ఆ స్టాండ్స్ అయితే తీసుకుంది. ఇంకా దీంట్లో ఉన్న లైట్ సెటప్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఇస్తున్నారు. అలాగే ప్రొజెక్టర్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ తో వస్తుందన్నమాట. అలాగే మనకి డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. వీటి నుంచి మనకి బై ఫంక్షనల్ వర్కింగ్ అయితే ఉంటుంది. ఇవే మనకి టర్న్ ఇండికేటర్స్ లాగా కూడా సపరేట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మనకి టాటా పంచ్ లోగో అలాగే గ్లాసీ ఫినిషింగ్ తోటి ఒక బార్ స్ట్రిప్ అయితే ఇస్తున్నారు. అలాగే ఈ 2026 పంచ్ లో ఈ ఫ్రంట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ బంపర్ ని రివైవ్ చేశారు. ఇది కొంచెం 3D లో ముందుకు వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క మేజర్ లెంత్ లో 5 సెంటీమీటర్స్ అయితే ఇది కొంచెం పెరిగింది లాస్ట్ పంచ్ తో పోల్చుకున్నట్లయితే పొడవు విషయంలో. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ షార్క్ పిన్ యాంటీనా అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రూఫ్ రైల్స్ అయితే మనకి స్పాయిలర్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. చూడటానికి చాలా బాగుంది. అలాగే కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. సో మనకి కొత్త పంచ్లో ఈ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అనేది హైలైట్ అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది. అలాగే పంచ్ లోగో అలాగే టాటా యొక్క బ్యాడ్జింగ్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫ్రంట్ లో మనం ఒకటి చూసాం. బ్యాక్ సైడ్ ఆ కెమెరా యాంగిల్ అయితే మీరు చూడొచ్చు. వాటితో పాటు పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. సో అల్యూమినియం బ్యాక్ సైడ్ బంపర్ అలాగే మనకి పార్కింగ్ లైట్ అయితే మాత్రం చూడొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వల్ల దీని యొక్క వివింగ్ స్టైలే మారిపోయింది. కొత్తగా కనిపిస్తుంది అనమాట పంచ్ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు. అలాగే సైడ్ ఇండికేటర్స్ కి అలాగే బ్రేక్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ కోసం సపరేట్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కార్నర్ నుంచి అయితే మీరు అవి చూడొచ్చు. ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఒక మైక్రో ఎస్యూవీకి ఉండాల్సినటువంటి ఆ డిఎన్ఏ అండ్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ పంచ్ లో 186 mm ఉంటే ఇప్పుడు మనకి 197 mm కి అయితే ఒక 6 mm పెంచారనమాట. ఇంకా వీల్స్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి మనకి R60 నుంచి వీల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 195/60 60 నుంచి వీల్స్ డ్యూయల్ టోన్ వీల్స్ అనమాట. సో ఈబీడీ అలాగే ఏబిఎస్ తోటి వర్క్ అవుతున్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ ఉంటే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈక్వల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏబిఎస్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మంచి బ్రేకింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఓఆర్విఎమ్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ గా ఫోల్డ్ అవుతాయి. అలాగే 360 డిగ్రీస్ కెమెరాలో ఒక కెమెరాని మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇంకా డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ లోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఇక ఫ్రంట్ వ్యూ గ్లాస్ మీద చూసుకున్నట్లయితే 2 రైన్ సెన్స్ వైపర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ టోన్ లో ఉంటుంది. పైన మన క్రీమ్ కలర్ లో రూఫ్ కనిపిస్తుంది. దాని మీద మనకి సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే రూఫ్ రైల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. విన్నారు కదా డోర్ ఓపెనింగ్ సౌండ్. ఆ సౌండ్ చెప్తుందన్నమాట దీని యొక్క క్వాలిటీ మెజర్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి. అలాగే డోర్స్ మనకి 90 degrees లో ఓపెన్ అవుతాయి. సో పెద్దవాళ్ళు ఎక్కడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇక ఇంటీరియర్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ సన్ వైజర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి డ్రైవర్ కి అలాగే ప్యాసింజర్ కి ఇద్దరికి కూడా సన్ వైజర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సన్ రూఫ్ ని కమాండ్ చెప్పి ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం బటన్ ఉంది కదా, మాన్యువల్ బటన్, ఇది ఒకసారి నొక్కి ఓపెన్ సన్ రూఫ్. ఓకే. క్లోజ్ సన్ రూఫ్. Sure. ఇలా వాయిస్ కమెంట్స్ తోటి సన్ రూఫ్ని అయితే మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్గా అయితే మాత్రం మనం ఆ డోర్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మనకి మాన్యువల్గా కూడా సన్ రూఫ్ని ఓపెన్ చేసే విధానం అయితే మీరు చూడొచ్చు. ఈ ఫిజికల్ బటన్ ద్వారా మనం ఈ సన్ రూఫ్ని అయితే మాత్రం ఓపెన్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్లో మనం లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మాన్యువల్గా అయితే స్విచ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ లైటింగ్ విజిబిలిటీ కూడా బాగుంది. ఇక 2026 ఈ కొత్త టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్లో మనకి 10.2 inches ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది హెచ్డి క్యాపబిలిటీ తోటి ఉంటుందన్నమాట.
బ్లూ కలర్ థీమ్ తోటి చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ తోటి దీన్ని అయితే ఫుల్లీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి నింపేశారనమాట. ఇంకా టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది మీకు అన్ని వేరియంట్స్లో ఉండదు. ఈ అకంప్లీష్డ్ వేరియంట్లో అయితే మాత్రం మీకు ఇది లభిస్తుంది అనమాట. సో దాంట్లో ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనం ఫ్యాన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే టెంపరేచర్ కంట్రోల్ అయితే చూసుకోవచ్చు. ఏసీని ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ యానిమేషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. పక్కన ఉన్న ప్యాసింజర్కి కూడా మనకి ఎయిర్ విండ్స్ అనేవి తగులుతున్నాయి లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచే చూడటానికి చాలా బాగుంది. దీంతో పాటుగా మనకి 360 డిగ్రీ కెమెరా వ్యూ యాంగిల్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే కొత్తగా టాటా పంచ్ కొనే వాళ్ళకి అండ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరా యాంగిల్స్ని మనం డైరెక్ట్గా స్క్రీన్ మీద నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కెమెరా కూడా క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని ఫంక్షనాలిటీస్ అయితే ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు. వీటిని టచ్ చేసినప్పుడల్లా మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచిగా ఇస్తుంది. అలాగే ఛార్జింగ్ పోర్ట్లు కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారనమాట. అలాగే మాన్యువల్ గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఈ కీస్ అయితే మనం గమనించవచ్చు అనమాట. చాలా బాగా డీటెయిలింగ్గా ఉన్నాయి. ఇక మనం డోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈసారి మనకి 90 డిగ్రీస్లో ఇది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అలాగే గ్లో బాక్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి అంబ్రెల్లా పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్ అయితే ఉంది. అలాగే వైట్ కలర్ తోటి మంచి డీటెయిలింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్గా మనం సైడ్ మిర్రర్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం అయితే సపరేట్ బటన్ అయితే ఉందన్నమాట. ఇంకా దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ తోటే వైట్ కలర్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు. ఏసీ విండ్స్ అయితే మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. అలాగే 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది దీంట్లో. అలాగే మీరు యాంబియంట్ లైటింగ్ ఫీచర్స్ కూడా మనం ఈ వెహికల్ అయితే పొందొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మీరు గమనించినట్లుగా అయితే ఈ టాప్ ఎండ్ మోడల్ అకంప్లీష్డ్ ప్లస్ మోడల్లో మనకి 7 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే మాత్రం మీరు చూడొచ్చు. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే టీపీఎంఎస్ కూడా ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఈవెన్ అది బేస్ మోడల్ నుంచే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకి చాలా మంచిగా అయితే మాత్రం వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ట్రిప్ మీటర్స్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం స్టీరింగ్ చూసుకున్నట్లయితే ఇల్యూమినేటెడ్ టాటా బ్యాడ్జింగ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వాయిస్ కంట్రోల్ కావచ్చు, ఫోన్ని మనం లిఫ్ట్ చేయడానికి, అలాగే వాల్యూమ్ రాకర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక డ్రైవింగ్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే లోపల మనకున్న సీట్స్ అనేవి కొత్త 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్లో మనకి అండర్ థై సపోర్ట్ మంచిగా ఇచ్చారనమాట. ఈ ఫ్యాబ్రిక్ అనేది వైట్ కలర్లో ఉంది. సో ఇలా కాకుండా కొంచెం మనకి టెక్స్చర్ కలర్ మార్చినైతే బాగుండేది, ఎందుకంటే తొందరగా మురికి అవుతాయి. అలాగే మనకి హెడ్ రెస్ట్ పొజిషనింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. అలాగే ఇది మనకి ఫుల్లీ రిక్లైనబుల్. అలాగే మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట డ్రైవింగ్ సీట్ అనేది. సో ఇది మనకి ఇంకాస్త మంచి సపోర్ట్ అయితే ఆఫర్ చేస్తుంటుంది అండ్ మంచి కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్యాసింజర్ సైడ్ కూడా ఇలానే ఉంది. అలాగే ఆర్మ్ రెస్ట్ కూడా మీరు అయితే గమనించవచ్చు అనమాట. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ కి ఎలక్ట్రానిక్ ఫంక్షనాలిటీస్ తో పాటు కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉందన్నమాట. ఇంకా రేర్ సైడ్ డోర్స్ గురించి మాట్లాడుకుంటే సో మౌంట్ టైప్ డోర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇదివరకు పంచ్లో ఎలాంటి డోర్ సిస్టమ్ ఉందో అలాంటి డోర్ ఓపెనింగ్ సిస్టమే ఉంది. ఇంకా 90 డిగ్రీస్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సీట్స్ అనేవి మనకి హెడ్ రెస్ట్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే హార్మ్ సపోర్ట్ కూడా మంచిగా పెద్దగా ఇచ్చారనమాట. సో దాన్ని ఈజీగా ఇలా అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి మనకి డ్యూయల్ టోన్ లో ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ యాష్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు కూర్చోడానికి కంఫర్టబుల్ గా ఉండే విధంగానే కనిపిస్తుంది. కానీ డెడికేటెడ్ గా ఇద్దరికైతే మాత్రం సో మనకి ఆ టెక్స్చర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్యాసింజర్స్ కూడా అండర్ థై సపోర్ట్ ఉండే విధంగా, కంఫర్ట్ ఉండే విధంగా అయితే మాత్రం మంచిగానే కనిపిస్తున్నాయి అనమాట. అలాగే లిమిటెడ్ లెగ్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక మైక్రో ఎస్యూవీ కాబట్టి. అండ్ ఇద్దరికి కంఫర్టబుల్గా హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా డోర్ ఓపెనర్స్ అలాగే మనకి ట్విటర్స్ అయితే మాత్రం 4 కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఆర్మ్ రెస్ట్ కాడ వైట్ కలర్లో కనిపిస్తుంది. అలాగే ఇంటీరియర్ పైన మొత్తం కూడా మనకి సో యాష్ కలర్లో చూడటానికి అయితే మాత్రం వెహికల్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా మనం ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ అయితే చూద్దాం. సో ఇలా ఒక నాబ్ని ప్రెస్ చేయడం ద్వారా ఓపెన్ చేయొచ్చు అనమాట. హైడ్రాలిక్ ఓపెనర్స్ అయితే ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. అలాగే పార్సిల్ ట్రే అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ఇది మనకి 366 లీటర్ల బూట్ స్పేస్ తోటి అయితే వస్తుందన్నమాట. సో ఈ బూట్ స్పేస్ని మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి ఆ సీట్స్ ఆ బ్యాక్ సీట్స్ అయితే ఉన్నాయో వాటిని ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఏదైనా పొడవైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ బూట్ లైట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి డీఫాగర్స్ కనిపిస్తున్నాయి. అలాగే రైన్ సెన్సింగ్ వైఫర్ అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఈ మైక్రో ఎస్యూవీ ఆ ఫ్రేమ్ అనేది చాలా డిఫికల్ట్ ఫ్రేమ్ లాగా కనిపించింది అనమాట. సో నేను ఏదైతే ఆ ప్రమోషన్స్ చూసినప్పుడు, అలాగే దీంట్లో మనకి 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నటువంటి సో మనకి మంచి సేఫ్టీ కార్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్కి ఖచ్చితంగా కూడా షాక్ ఇచ్చే సేఫ్టీ అయితే దీంట్లో ఉంది. సో దీంతో పాటుగా మనకి మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు చైల్డ్ సేఫ్టీ, అలాగే డ్రైవింగ్ అవేర్నెస్ అండ్ రివర్స్ అండ్ సరౌండెడ్ వ్యూ కోసం 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పటిష్టమైనటువంటి సేఫ్టీ అయితే ఈ కార్లో ఉందని చెప్పుకోవచ్చు.
ఇక మైలేజ్ వచ్చేసరికి దీంట్లో మనం ఒక 15 to 16 కిలోమీటర్ల మైలేజ్ అయితే రియల్ వరల్డ్‌లో పొందొచ్చు అనమాట. ఇంకా దీని సీఎన్‌జీ తీసుకున్నట్లయితే మీకు ఇంకాస్త బెటర్ మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్లీ ఓవరాల్‌గా మీరు ఈ స్పెసిఫికేషన్స్, ఈ సేఫ్టీ ఫీచర్స్, ఈ ప్రైస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ కార్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ కింద హైప్ వస్తుంది, హైప్ చేయండి. మరో మంచి కార్ రివ్యూ తోటి మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.